వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రముఖ లోక కవి అందశ్రీ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ముందుగా ఆయనకు ఉమ్మడి వరంగల్ జిల్లా తన కళాకారులందరి పక్షాన నివాళులు జోహార్లు తెలియజేస్తూ, ఆయన గురించి మాట్లాడాలంటే మాటలు కూడా రావడం లేదు. ఎందుకంటే చాలా గొప్ప కవి, అక్షరం ముక్కరా అని అందశ్రీ మారుమూల పల్లెల్లో పుట్టినటువంటి వ్యక్తిగా ప్రపంచ దేశాలే గర్వించేటువంటి ఒక కవిగా ఎదిగినటువంటి సందర్భం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ గీతంగా తను రాసినటువంటి పాటల్ని ప్రకటించడం, ప్రభుత్వం కూడా గౌరవంగా సత్కరించడం, ఆయనకు అనేక అవార్డులు రావడం, సినిమాలకు కూడా ఎన్నో పాటలు రాసి అందించినటువంటి ఒక సామాన్య జీవితం నుండి గొప్ప ప్రపంచం గుర్తించే కవిగా ఎదిగినటువంటి ఆయనకు గల్లు ఓరుగల్లు సర్వకళలకు పుట్టినటువంటి ఓరుగల్లు చరిత్ర మీద కూడా గొప్ప పాట రాసినటువంటి కవి. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఊరు గల్లు చూడు మాది కాకతీయు లేనట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు కాకతీయులు గన్నా బిడ్డ రుద్రమదేవి పుట్టిన గడ్డ మట్టి కోట మతలపు చూడు విజయతురుల వింతలు చూడట్టు ఈ తెలంగాణ యావత్ తెలంగాణ సంబంధించిన అనేక అంశాల మీద పాటను కూర్చి మరి ప్రజలకు అందించినటువంటి గొప్ప కవి. తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు జైబోలు తెలంగాణ అంటూ అనేక పాటలు అందించడమే కాకుండా మరి కొన్ని సినిమాలకు కూడా ప్రజలకు కావాల్సినటువంటి అంశాల మీదనే పాటలు అందించినటువంటి కవిగా ఆయన లేని లోటును మాత్రం తీర్చలేము, కానీ ఆయన జ్ఞాపకాలు స్థిరస్థాయిగా కలకాలం ఉంటాయని భావిస్తూ వరంగల్ ఉమ్మడి జిల్లా కళాకారుల ఉద్యమ కళాకారుల జైస్ తరపున నివాళులు జోహార్లు తెలియజేస్తూ జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ. ఈరోజు పొద్దున్నే ఒక భయంకరమైన వార్త విన్నాము. అందశ్రీ అన్నగారికి తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమం స్టార్ట్ కాగానే మొట్టమొదటి సభను ముందే వరంగల్లో గద్దరన్న సభ హనుమకొండ సభకు ముందే మాకు దగ్గరగా పరిచయం కావటము. అంత మునుపు సూర్యాపేట సభతో నాకు తొలి పరిచయం అన్న. చాలా పోరాటాలలో కూడా మా కళాకారులు వరంగల్ కళాకారులు అందరితో అతను కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతం నుంచే అప్పుడు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు తెలంగాణ జాతీయ గీతము రాసి మొన్న వందే మాతర గీతం కనుక ఇన్ని సంవత్సరాలు అయిందని ప్రకటించినట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా జాతీయ గీతాన్ని రాసి వరంగల్ జిల్లాకే కీర్తి తెచ్చిన అందశ్రీ అన్నగారికి మా వరంగల్ ఉద్యమ కళాకారుడు మా టీఆర్ఎల్ పార్టీ తరపున అన్నగారికి ఉద్యమాభి వందనాలు తెలుపుతూ మేమందరం కూడా వరంగల్ చాలా బాధపడుతున్నాడు కూడా మాతో నా వెహికల్లో నా కారులో తిరిగిండు అన్న. సో ఇక్కడ మన హనుమకొండ సభప్పుడు నా ఇంట్లో ఉన్నాడు. మేమంతా చాలా ఇమలక్కతోని గద్దరన్నతోని దేవేంద్ర బాబాయ్ అందరం కూడా మేము చాలా కలిసి స్టార్టింగ్లో టీఆర్ఎస్ పార్టీ రాకముందుకే మొట్టమొదటి సభలోనే మాతోని అందశ్రీ అన్న వరంగల్ జిల్లాకు మంచి పరిచయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవటము రాష్ట్ర ప్రజలకు మరియు తెలంగాణలో ఉద్యమ కళాకారులందరూ కూడా ఎన్నో పాటలు సినిమాలకు జానపదం మీద ఉద్యమం మీద మాట అయినది ఏంటంటే ముక్కుసూటి మాట, ముఖం పట్టుకొని అనేటోడు. ప్రతి మాటను కూడా దన్నమంటే అనేవాడు. అయ్యో ఈ మాట అంటే వాళ్ళు ఏమనుకుంటారని ఫీలింగ్ లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అందరికీ అన్న. మేము లాస్ట్ టైము నేర్నాల కిషోరు చక్రాల రఘు మన కళాకారులందరం కూడా వరంగల్లో ఆ కళాకారుల కార్యక్రమం ఉన్నప్పుడు కలిసినప్పుడు మాట్లాడి అదే లాస్ట్ అన్నతో మాట్లాడు అన్న వరంగల్ సభకు అన్న నిరుద్యోగ కళాకారులు ఇక్కడ కార్యక్రమం పెడుతున్న మాట్లాడినప్పుడు ఎక్కడ వస్తాయి నౌకర్లు అని మాట్లాడిన వ్యక్తి. అయినా అంత మునుపు గవర్నమెంట్ 10 ఏళ్లలో ఆయన గుర్తించకుండా ఎన్నో ఇబ్బందుల పాలైనా కూడా లాస్ట్కు వచ్చిన గవర్నమెంట్ అతను గుర్తించింది. అలాగే ఇప్పుడున్న కూడా నిరుద్యోగ కళాకారులని ఉద్యోగం చేస్తున్న కళాకారులందరూ కూడా గవర్నమెంట్ గుర్తించి వీళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలని ఎన్నోసార్లు అన్నతో మేము మాట్లాడిన వాళ్ళము. అందుకే మా రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ తరఫున అన్నకు మేము ఉద్యమాభివందనాలు తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నాం. అందశ్రీ జోహార్, అందశ్రీ అన్నకు తెలుగు తల్లి, తెలంగాణ తల్లి ఒక మంచి ఆణిముత్యమును వజ్రాన్ని ఈరోజు అందశ్రీ గారు అన్నగారిని కోల్పోవటం అనేది కడు శోచనీయం. అన్న లేరు అన్న పదం వినగానే నా గుండెల్లో కన్నీటి పర్యంతం అయిపోయింది. ఎందుకంటే అన్నగారితో చైతన్య కళానికేతన్ ద్వారా అన్నగారు మా వెంబడి తిరిగి హవాయి చెప్పులు వేసుకొని చేతికి సంచి వేసుకొని అందులో మెట్నాదారము తను చేసేటువంటి తాపీ పని యొక్క ముట్లు వేసుకొని మా వెంబడి నడిచేవాడు అన్న.
చాలా ప్రోగ్రాంలలో అన్న దాదాపు 2000 ప్రోగ్రాంలు ఇస్తే 2000 ప్రోగ్రాంలు అటెండ్ చేశాడు. ఆయన ఒక మట్టి పరిమళము, చదువు రానిటువంటి వాడు. ఆయన అద్భుతంగా ఆయన రాసిన పాటల పూదోట అనేటువంటి ఒక పాటల పుస్తకాన్ని రూపొందించి అందులో చిలక పలికింది పలక బలపం పట్టంది అని చెప్పేసి ఆ విధంగా పాట రాసిన వాడు. అక్షర జ్ఞానం లేనటువంటి వాడు. ఆ సరస్వతీదేవి ఆయనను అద్భుతంగా అలరించింది. ఈరోజు అన్నగారు లేరు అనడానికి చాలా బాధాకరంగా ఉంది. వర్తమానం పత్రికలో మా వారు అన్నగారిని ఒక కవిగా, ఒక తెలంగాణ మట్టి పరిమళం ఈరోజు మన కవి హృదయాలలో నుంచి పుట్టుకొని వచ్చినటువంటి మహా గొప్ప కవి అవుతాడు ఈయన అని చెప్పేసి మరి అందులో వర్తమానం పత్రికలో మా వారు పనిచేసినప్పుడు, జయదేవ్ గారు పనిచేసినప్పుడు అందులో వర్తమానం పత్రికలో అన్నగారిని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. అన్న లేరు అనడానికి, జోహార్లు అర్పించడానికి కూడా మనసు రావటం లేదు. కాకపోతే ఈ పూసేటి పూలలో వీచేటి గాలుల్లో అన్న ఉన్నాడు, మేము పాడే పాటలలో ఉంటాడని అనుకుంటున్నాను. జోహారు జోహారులు మాయన్న అందుకో జోహారులు, జోహారు జోహారులు అందశ్రీ మాయన్న జోహారులు. పాడేటి పాటలల్లో మాయన్న పల్లవై నువ్వుంటవా, ఆడేటి ఆటలల్లో మాయన్న అందెవై నువ్వుంటవా, మాయన్న అందెవై నువ్వుతవా. జోహారు జోహారులు మాయన్న అందుకో జోహారులు, జోహారు జోహారులు మాయన్న అందుకో జోహారులు. వీచేటి గాలులల్లో మాయన్న చల్లని గాలైతవా, పూసేటి పువ్వులల్లో మాయన్న పూల పరిమళమై నువ్వుంటవా. జోహారు జోహారులు మాయన్న అందుకో జోహారులు, జోహారు జోహారులు మాయన్న అందుకో జోహారులు, మాయన్న అందుకో జోహారులు. జయ జయ హే తెలంగాణ గీత రచయిత ప్రజావాగ్గేయకారులు అందశ్రీ గారు కన్నుమూత 11 ఏళ్ల తెలంగాణ గానానికి, గీతానికి గుండెకోతగా ఈరోజు తెలంగాణ ప్రజానికం బోరుమంటున్న దినం. ఈరోజు ఉదయాన్నే అందశ్రీ గారు మరణ వార్త వినగానే అనేక మంది బోరుమంటున్నారు. ఆయన పాటలు చిరస్మరణీయం, అద్భుతం, అమోఘం, ఎన్నో మేల్కొల్పు పాటలు. తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర ఆయన పాటలు. తెలంగాణ ఉద్యమంలో అనేకమైన పాటలు ప్రేరణగా నిలిచాయి. ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరం. కళాకారులకు కన్నీటి గోసగా ఈరోజు అందరినీ చూస్తూ ఉన్నాం. ఆయన పాటలు అనేకం. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఆడవున్నడ కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడు యమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చితికిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచుకైనా లేడు చూడు,
మానవత్వం ఉన్నవాడు 25 పైసల రత్తులను గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాలకై కండ్ల కది ముసుగు తొడిగి బలెపోజు పెడతాడు ముక్తిలో నా నరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రందిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిచి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం వంటాడు తోడబుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అంధుడైపోతున్నాడమ్మా హిందూ ముస్లిం సిక్కు క్రీస్తు పార్సీనంటూ తనను తా మరిచెనోయమ్మా అలా అనేకమైన పాటలు ఈ ప్రపంచానికి అందించిన గొప్ప మహానుభావుడు ఈ రోజున ఆయన లేని లోటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుగా భావిస్తూ మరి ఆయనకు కళాకారుల యొక్క కన్నీటి నివాళులు అర్పించుకుంటూ ఎర్రన్న ప్రజాభాగ్యకారులు హన్నంకొండ. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.